చూస్తే 70 ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇప్పటికే 48 స్థానాలు బీజేపీ వైపు వన్ సైడ్గా పరిగెడుతుంది. దాదాపుగా 55 స్థానాలకు బీజేపీ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీకి వాళ్ళు ఎంత పరిగెట్టినప్పటికి కూడా వారి పరిపాలనని పూర్తిగా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ఏర్పడినటువంటి పరిస్థితి. ఢిల్లీలో బీజేపీ గెలుపు ఆప్ నాయకులు జైలు, ఢిల్లీలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ పార్టీ పునాదులు గల్లంతు. ఇవాళ రాజకీయ వ్యవస్థలో మనం చూసినట్లయితే అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఎన్నికల యొక్క ఫలితాలు చూస్తున్నటువంటి మేధావులు మొన్ననే మన భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ యొక్క ఫలితాలకి దీనికి కూడా సంబంధం ఉంది. అద్భుతమైనటువంటి బడ్జెట్ ద్వారా ప్రజల యొక్క ఆర్థిక పురోగతి చూపిస్తుంది, ఆర్థిక గ్రోత్ పెంచుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి సవరణల ద్వారా ప్రజలందరూ కూడా మోడీ గారికి జేజీలు చెప్పడమే కాకుండా ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు, యువకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడ్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉందో అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందని చెప్పి భావిస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి రిజల్ట్స్కి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి క్యాంపు నిర్వహించేటటువంటి కూటమి పార్టీలతో కలిపి మేము విజయం సాధించడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు సీట్లో కూర్చోబోతున్నారంటే అక్కడ ఎటువంటి కుట్రలు చేశారు. ఒక పక్క కేజ్రీవాల్ గారు అక్కడ ఆయన ఇచ్చిన హామీలు చూసినట్లయితే కేంద్ర బడ్జెట్లో 25% తెచ్చినా సరిపోయినటువంటి హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఢిల్లీలో ఉన్న మాకు అభ్యంతరం లేదు, మాకు అధికారమే కావాలని అడిగారు. అందుకే ఈరోజు రిజల్ట్స్ స్పీడ్గా వస్తున్న టైంలో మనకి మొన్ననే వచ్చినటువంటి గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే ఇండియా కూటమి పతన దిశగా ముందుకెళ్తుందని చెప్పాడు. ఈ విధంగా చాలామంది రాత్రి టీవీ డిస్కషన్లో కానీ డిబేట్లలో కానీ వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే వారి యొక్క దోపిడీతనం, వారి యొక్క దొంగలతనం, వారి యొక్క దేశ ద్రోహుల్ని జైల్లో పెడతారన్న భయంతో వారందరూ కూడా బీజేపీ రాకూడదని కోరుకున్నారు. వారి యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని బాగుపరిచేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో ఆ దేశ ద్రోహులు ముసుగేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరి జైల్లో పెడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి గట్టిగా చెప్తున్నాను. దొంగలందరూ కూడా దేశం పారిపోయే సమయం కూడా వచ్చిందని చెప్తున్నాను. ధన్యవాదాలు.